బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. సమీప దుకాణాలకు మంటలు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ సమీప దుకాణాలకు ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. హైదరాబాద్ మైత్రివనంలోని కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో అయితే మంటలు ఎగిసిపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ప్రజెంట్ అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? అయితే అగ్నిమాపక సంబంధించిన వారంతా కూడా సిబ్బంది చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్తో ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే మొత్తానికి చూస్తే మంటలు అదుపులోకి తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. మైత్రివనం కేఎస్ఆర్ యొక్క ఫ్యాన్కి సంబంధించిన భవనంలో యొక్క పూర్తిగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో అక్కడున్న వ్యాపారాలకు సంబంధించిన దుకాణాలన్నిటికి కూడా దీనికి సంబంధించి ఒక ఫైర్ అంటుకుంది. అయితే ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు అక్కడి నుంచి అందరినీ కూడా పంపించేశారు. అయితే ఈ యొక్క భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దట్టంగా పొగ రావడంతో కొంత ఇబ్బంది వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే పొగకు సంబంధించి ఇటు ఫ్యాన్లు కావచ్చు, అంతేకాకుండా కొన్ని దుకాణాలలో పూర్తిగా ఈ యొక్క మంటలు వ్యాపించడంతో ఆ దుకాణాలు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీంతో పెద్ద ఎత్తున ఆ యొక్క పొగకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే ఫైర్ సంబంధి ఇక్కడికి చేరుకొని మంటలు ఆర్పడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే దానిపైన కూడా ఇంకా కొంత సమయం పడుతుంది, క్లారిటీ రావాలి. అయితే మొత్తానికి మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రధానంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఈ యొక్క మంటలు కూడా అదుపులోకి తీసుకురావడానికి కూడా ఫైర్ సంబంధి కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దాదాపు ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ చేరుకొని మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగ రావడంతో కొంత ఆలస్యమయ్యే యొక్క సమయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పొగ రావడంతో లోపలికి వెళ్ళి మంటలు ఆర్పాలంటే కూడా కొంత సమయం పడుతుంది. దానికి సంబంధించి ప్రజెంట్ పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చింది. దాని తర్వాత అసలు ఎక్కడెక్కడ యొక్క మంటలు అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా దర్యాప్తు చేస్తామంటున్నారు. మరోవైపు ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం జరగడంతో రోడ్డు పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఎందుకంటే ఈ యొక్క మంటలకు సంబంధించి ప్రధానంగా ఆ మెయిన్ రోడ్డు పైన ఉన్న భవనంలో కాబట్టి దీంతో ఒక్కసారిగా పోలీసులు ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం మాత్రం మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ భవనంలో యొక్క చోటు చేసుకుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఫైర్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఫైర్ సిబ్బందితో పాటు ఇటు స్థానికంగా ఉన్న ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి కూడా చేరుకొని మంటలు ఆర్పడానికి కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు మాత్రం ఎవరికి కాలేదు. దీనిపైన మంటలు ఆర్పిన దాని తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న భవనంలో అందరూ కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు రావడంతో పూర్తిగా భవనం అంటే ఎవరైతే పనిచేస్తున్నారో వారంతా కూడా రోడ్లపైకి కూడా ఉరికొచ్చారు. కింద భవనం కింద ఉన్న ఒక షాప్లకు సంబంధించి కూడా వారంతా కూడా బయటికి పరుగులు తీసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఫైర్ సిబ్బంది మాత్రం ఘటనా చేరుకొని ఫైర్ కంట్రోల్ చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పవన్, అసలు అంటే ఇంత వేగంగా మంటలు వ్యాపించడానికి కారణం ఏంటి? అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఏం చెప్తున్నారు? ఎంతసేపట్లో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? అయితే ఇప్పటికి సంబంధించి ఒక మంటలు ఒక్కసారిగా
వ్యాపించాయనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే భవనంలో ఫ్యాన్లకు సంబంధించిన పూర్తిగా ఒక గోదాం ఉంది. ఆ గోదాంలోనే మొదటగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దాంతో ఈ యొక్క మంటలు అధికంగా వ్యాపించి ఇక పక్కన ఉన్న షాపులకు కూడా పూర్తిగా అంటుకున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రం మరికొద్ది సేపట్లో అంటే గంట నుంచి ఇంకా 2 గంటల సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఫైర్ కంట్రోల్ కానికి కొంత సమయం పడుతుందని చెప్పి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అయితే మొత్తానికి దీనిపైన కంట్రోల్ చేసిన దాని తర్వాత దర్యాప్తు జరిపిన దాని తర్వాత అసలు ఈ యొక్క ఫైర్ ఎక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా దానిపైన కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, అలాగే కేఎస్ఆర్ ఫ్యాషన్ భవనంలో ఉన్నవారు అంటే చూసిన వారు ఏం చెప్తున్నారు? అసలు మంటలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే మంటలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పుడైతే ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అందులో నుంచి భవనం నుంచి బయటికి పరుగులు తీసాము తమ ప్రాణాలు కాపాడనుకొని మాత్రం ఒకటే విషయం చెప్తున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి కొంత క్లారిటీ కూడా రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, దాని తర్వాత పూర్తిగా మిగతా దుకాణాలకు ఎలా వ్యాపించాయనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇస్తామని చెప్పి మరోవైపు ఇటు ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు వ్యాపారస్తులు మాత్రము పూర్తిగా మంటల్లో దుకాణాలు కాలిపోవడంతో పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి కూడా ప్రధానంగా వారు కొంతమంది వాపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనే దానిపైన కూడా మనకు యొక్క పూర్తిగా దీనికి సంబంధించి దర్యాప్తు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ ఉంటే మాత్రం ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేదనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఫైర్ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఉంటే మాత్రం ఎక్కడైతే ఫైర్ ఉందో అక్కడ పూర్తిగా వెంటనే కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఫైర్కి సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్స్ లేవనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అది కూడా పూర్తిగా దర్యాప్తు అనంతరం కూడా పోలీసులు క్లారిటీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. పవన్, మనం విజువల్స్ లో చూడొచ్చు ప్రమాద తీవ్రత అంటే మంటలు ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయి. అక్కడ చుట్టుపక్కల షాపులకు కూడా మంటలు అంటుకుంటున్నాయి. సో పోలీసులు ఏం చెప్తున్నారు? అగ్నిమాపక సిబ్బంది ఎంత త్వరితగతిన మంటలు అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? అయితే ఫైర్ మాత్రం ఒక్కసారిగా చాలా ఫాస్ట్గా ఆ యొక్క దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. పక్క షాపులు అన్నింటి కూడా చాలా ఫాస్ట్గా ఫైరు దీనికి సంబంధించి చూస్తున్నాం. అయితే మొత్తానికి దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు ఇంకా ఈ యొక్క ఫైర్ కంట్రోల్ తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ చేరుకున్నాయి. పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే మంటలు అన్నీ కూడా అదుపులోకి వస్తేనే పూర్తిగా క్లారిటీకి తెలుస్తుందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. పవన్, అలాగే ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇప్పటికైనా అధికారులు అంటే వాళ్ళ డ్యూటీ సక్రమంగా నిర్వహించే అవకాశం ఉందా? అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఉందా లేదా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు జరిపిన దాని తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ ఉంటే ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ కాకుండొచ్చు అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు ఫైర్ సేఫ్టీ పూర్తిగా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఉంది అనే దానిపైన కూడా మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత పోలీసులు అసలు ఏం జరిగింది మినిట్ టు మినిట్ దీనిపైన కూడా ఆరా తీసిన దాని తర్వాత ఫైర్ సేఫ్టీ లేకుంటే మాత్రం వారిపైన కేసు కూడా నమోదు చేస్తారు. అంతేకాకుండా ఫైర్ మెజర్మెంట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే అని చెప్పి కూడా గతంలో చాలాసార్లు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క బిల్డింగ్ యజమాని కావచ్చు, అంతేకాకుండా షాపులకు సంబంధించిన వారంతా కూడా ఇప్పటికే దీనిపైన పోలీసులు ఆరా తీస్తారు. ఆరా తీసిన దాని తర్వాత ఖచ్చితమైన సమాచారం వస్తుంది. దాని తర్వాత పోలీసులు తదుపరి యాక్షన్ మాత్రం ఉంటుంది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ మెట్రో పిల్లర్ ఎత్తులో అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. 104 సమీపంలో ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ పోలీసులు చేరుకున్నారా పవన్? ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు కానీ ప్రజలు కానీ ఏమి చెప్తున్నారు? అయితే ఇప్పటికైతే పోలీసులు ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఒక్కసారిగా దీనికి సంబంధించి సమాచారం ఇవ్వడంతో వారు కూడా సకాలంలో కూడా చేరుకొని మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే మంటలు కంట్రోల్కి వస్తే మాత్రం పూర్తిగా ఈ యొక్క ఫైర్ సంబంధించి కూడా కొంత ఎక్కడ ప్రమాదం చోటు చేసుకోకుండా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని రానివ్వకుండా కూడా చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ దట్టంగా ఒక పొగతో పాటు మంటలు కూడా వ్యాపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి ప్రాణం సంబంధించి నష్టం కాకుండా పోలీసులు కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూసి ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని మంటలు అదుపులోకి తీయడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క మెట్రో స్టేషన్ పక్కన ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా దీనికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసులు కూడా మోహరించారు. అక్కడి నుంచి ఎవరు కూడా బయటికి రానివ్వకుండా చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా
మాత్రము ఫైర్ కంట్రోల్కి వచ్చిన దాని తర్వాత పూర్తి సమాచారం ఇస్తామని అంటున్నారు. అలాగే పవన్, మెట్రో పిల్లర్ ఎత్తులో మంటలు వ్యాపిస్తున్నాయంటే అంటే ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ అసలు ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నారు? ఫైర్ సేఫ్టీ కాకుండా ప్రమాదం మాత్రము చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగుతున్నాయి. అంటే మెట్రో పిల్లర్ వరకు కూడా ఈ యొక్క మంటలు వ్యాపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అందుకే త్వరగా ఈ యొక్క మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మరికొద్ది సేపట్లో కూడా మంటలు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే దట్టమైన పొగ రావడంతో కొంత ఫైర్ కంట్రోల్ చేయడానికి కూడా కొంచెం కష్టమవుతున్న నేపథ్యంలో అయినా కూడా ఫైర్ సిబ్బంది పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ యొక్క మంటలు ఇంకా ఎగిసిపడితే మాత్రము